అద్దిల్లు అయితే ఏంటండి, మన ఇల్లు కాదా? మనం ఉన్నంత వరకు మనం ఎన్ని రోజులున్నా కూడా అది అద్దిల్లే కదా. అమ్మో ఏంటి, ఆ, ఇన్ని చెట్లు ఎందుకు పెట్టావు, సరిపోతాయా మీకు, ఇన్ని చెట్లు అవసరమా అద్దింట్లో అని చాలామంది నన్నైతే చాలామంది అన్నారండి. ఎందుకమ్మా అద్దింట్లో ఇన్ని చెట్లు పెట్టుకున్నావు, ఎందుకమ్మా అవసరమా రెంటింట్లో ఇవన్నీ, ఎందుకమ్మా ఇవన్నీ మెయింటెనెన్సు, ఇవన్నీ ఎందుకమ్మా, ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్ అని చాలామంది అన్నారు నన్ను. అసలు చెట్లు పెట్టడం అనేది చాలా మంచి విషయమే, కానీ ఎందుకు ఇలా అన్నారో నాకైతే తెలియదండి. నేను నా కిచెన్లో కూడా నేను ఇట్లా చిన్న చిన్న మొక్కలని నేను ఇలా పెట్టుకున్నానండి. నాకు చాలా ఇష్టం అండి ఇలా మొక్కల్ని పెట్టుకోవడము. మనీ ప్లాంట్ అయితే నేను ఎక్కువగా పెడుతూ ఉంటాను కిచెన్లో. అదైతే ఈజీగా పెరుగుతుంది, వాటర్లో వేసినా పెరుగుతుంది, దానికి ఏం పెద్దగా ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నేను అందుకని నా కిచెన్లో ఇలా నేను మనీ ప్లాంట్స్ని, చిన్న చిన్న మొక్కల్ని ఇలా నాకు నచ్చినట్టుగా నేను అరేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనము కిచెన్లోకి వచ్చినప్పుడు మనకు అట్మాస్ఫియర్ అనేది పీస్ఫుల్గా ఉండడం కోసం కిచెన్ని ఇట్లా నీట్గా సర్దుకొని చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకుంటే కనుక మనకు కిచెన్లోకి వెళ్ళగానే అలసట అనేది అనిపించదు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.